యంగ్ టైగర్ ఎన్టీఆర్ని హింసించిన డైరెక్టర్ ఎవరో తెలుసా మీకు? టాలీవుడ్లో హై ఎండ్ ఎనర్జెటిక్ హీరోగా పేరు పొందిన యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆయన ఎనర్జీని మ్యాచ్ చేసే హీరో మరొకరు లేరు ఇండస్ట్రీలో. ఆయన సెట్లో ఉంటే అది మొత్తం హడావుడిగా ఉంటుంది. చాలామంది దర్శక నిర్మాతలు కూడా ఎప్పుడూ చెబుతూ ఉంటారు. అలాంటి ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా లాంటి ఒక భారీ యాక్షన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్లు ఉండడం విశేషం. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ వర్క్ చేసిన ప్రతి ఒక్క డైరెక్టర్కి ఏదో ఒక నిక్నేమ్ పెడుతూ ఉంటారు. వాళ్ళ బిహేవియర్ను బట్టి, వాళ్ళు చేసే పనిని బట్టి, హింసించే టార్చర్ని బట్టి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేరునైతే సపరేట్గా పెడుతూనే ఉంటాడు. ఇక ఇందులో భాగంగానే బాలరామాయణం సినిమా దర్శకుడు అయిన గుణశేఖర్కి కూడా ఆ సినిమా సమయంలో ఓ నిక్నేమ్తో పిలుస్తూ ఉండేవాడట. అది ఏంటంటే కటకటాల రుద్రయ్య అంటూ ఆయన్ని పిలవడం విశేషం. ఎందుకంటే చిన్నతనంలోనే ఎన్టీఆర్ యాక్టింగ్ చేసే టైంలో కొన్నిసార్లు ఎన్టీఆర్ని బెదిరించి మరీ యాక్టింగ్ చేయించుకున్నట్లు తెలియజేశాడు ఎన్టీఆర్. అయితే ఈ సినిమాతోనే ఎన్టీఆర్కు మాత్రం మంచి ఫ్లాట్ దొరికిందనే చెప్పాలి. ఇక ఆ సినిమాలో నటించి మెప్పించిన ఎన్టీఆర్ ఆ తర్వాత హీరో అవ్వడానికి కూడా చాలా ఈజీ అయిందనే చెప్పుకోవచ్చు. ఇక చిన్నతనంలోనే బాలరామాయణం సినిమాతో సూపర్ సక్సెస్ను అందుకున్న ఎన్టీఆర్ తను హీరో అయిన తర్వాత మాత్రం గుణశేఖర్ దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేయకపోవడం విశేషం.